తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కు త్రిటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్లోని జామర్ వాహనం టైర్ పేలింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జామర్ వాహనానికి స్టెఫ్నీ టైర్ను అమర్చి మరమ్మతులు చేశారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఇలాంటి ఘటన జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 8న హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయ్యి పేలింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్లోని వాహనాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. దీని మీద మరింత సమాచారం మా బిందు ప్రతినిధి ఫోన్ ఇన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి బిందు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మళ్ళీ త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్ లోని జామర్ వాహనం టైర్ పేలింది. దీనికి సంబంధించి కూడా కాన్వాయ్ లో ఉన్న ల్యాండ్ క్రూజర్ కారణం టైర్ పంచర్ అయిందని కూడా చెప్పడం జరిగింది. దీంతో కార్ సడన్ గా ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లే సమయంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది అని చెప్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జామర్ వాహనాన్ని స్టెఫ్నీ టైర్ ను అమర్చి మరమ్మతులు చేశారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అయితే ఈ కాన్వాయ్ లో జామర్ వాహనం టైర్ పేలింది. దీనివల్ల కూడా లోపల అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏం జరగకుండా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించారు. ఆ తదనంతరం ఘటన జరిగిన వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసులు కూడా జామర్ వాహనానికి స్టెఫ్నీ టైర్ ను అమర్చి మరమ్మతులు చేశారు. అయితే గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి కాన్వాయ్ ఇలాంటి ఘటన జరిగింది. అయితే గత సంవత్సరంలో కూడా హైదరాబాద్ అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి అంటే రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ల్యాండ్ క్రూజర్ కారణంగా టైర్ పంచర్ అయ్యి అప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దీంతో కార్ సడన్ గా ఆగిపోవడం కూడా జరిగింది. తర్వాత హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మనగూడు వద్ద ఈ ఘటన జరిగింది. టైర్ పేలడంతో అందరూ భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే వాహనాల నుంచి కూడా బయటకు వచ్చేసారు. అయితే కాన్వాయ్లో ఉన్న నాయకులకు కూడా ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. తదనంతరం పేరిన టైర్ ని కూడా రిపేర్ చేయడంతో మళ్ళీ బయలుదేరారు. అయితే గతేడాది మార్చిలో కూడా రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేటకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కార్ అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి కాన్వాయ్ లో ముందున్న కార్ ను ఢీకొట్టడం కూడా జరిగింది. దీంతో వరుసగా 6 కార్లను ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. అయితే ఎయిర్ బలూన్ ని తెరిచినప్పటికీ కూడా తను ప్రమాదం తప్పింది. అప్పుడు ఎయిర్ బలూన్ తెరిచినప్పుడు తను రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పినట్టు అప్పుడు జరిగిన ఘటనలో తెలిసింది. అయితే మొత్తం మీద 7 కార్లు ధ్వంసమయ్యాయి అప్పుడైతే. కాగా రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి ప్రమాదాలు అంటే కారు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా జరిగిన ప్రమాదం అయితే దీనికి సంబంధించి ఏవైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ 17 వద్ద ప్రయాణిస్తున్నప్పుడు కాన్వాయ్ లో జామర్ వాహనం టైర్ పేలిపోయింది. దీనికి సంబంధించి కూడా అంటే కారు ప్రమాదాలు ఈయనకి తరచుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. దీనికి సంబంధించి కూడా కారులో ఉన్నప్పుడు ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి కారులో ఉన్న డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం కూడా దీనికి ఒక మంచి సూచనని కూడా చెప్పుకోవచ్చు. అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కాపాడడం అనేది కూడా ఒక గ్రేట్ థింగ్ అని కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్ట్ చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కూడా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే అక్కడ ఉన్నారో వారు కూడా స్పందించారు. జామర్ వాహనానికి స్టెఫ్నీ టైర్ ని కూడా అమర్చి మరమ్మతులు చేశారు. ఇంద్రజ. రైట్ బిందు, డ్రైవర్ ఎలా అప్రమత్తమయ్యాడు, ఎలా గుర్తించాడు ఈ ప్రమాదాన్ని? అయితే ఇంద్రజ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మళ్ళీ అంటే జరుగుతున్నప్పుడు కూడా ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 గేట్ ఉందో అక్కడ ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్ లో జామర్కున్న అంటే కాన్వాయ్ లో జామర్కున్న వాహనం మాత్రమే టైర్ పేలింది. అంటే కాన్వాయ్ ముందు వెనుక వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సజావుగా సాగుతున్నప్పుడు మధ్యలో ఉన్న జామర్ వెహికల్ కి ఈ త్రుటిలో ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. అంటే ఎప్పుడైతే టైర్ పేలడం ఆయన అంటే ఒక వెహికల్ ని ఒక వ్యక్తి అంటే డ్రైవర్స్ నడుపుతున్నప్పుడు వెహికల్ కండిషన్ అంతా వారికి పూర్తిగా తెలిసి అంటే అవగాహన ఉంటుంది కాబట్టి ఆ టైర్ పేలడం కూడా ముందుగానే గమనించి ఆయన ఈ ప్రమాదాన్ని అంటే ప్రమాదం జరగకుండా కూడా డ్రైవర్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం బట్టే సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో చూసుకున్నా ఈ ప్రమాదాలు అంటే కార్ టైర్ పేలిపోవడం అంటే సీఎం స్థాయిలో ఉన్న
వారికి వాహనాలు ఇట్లా చెడిపోవడం అనేది కూడా రవికి 2-3 సార్లు కొడంగల్ వెళ్తున్నప్పుడు కానీ ఇంకో 2-3 సార్లు ఇట్లాంటి ఇష్యూస్ తలెత్తినాయి. అలాంటి ఇష్యూనే మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇష్యూలో చూసుకుంటే డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే కూడా డ్రైవర్ ఏదైతే కార్ని అదుపులోకి తీసుకొని ఆ టైర్ పేలిపోవడం కానీ కార్ని అదుపులో తీసుకొని లోపల ఉన్న వారిని క్షేమంగా కాపాడిన సంఘటన ఎదురైంది. అలాగే ఆ కార్ ఎప్పుడైతే టైర్ పేలిపోయిందో పోలీసులు కూడా వెంటనే స్పందించారు. అంటే ట్రాఫిక్ పోలీసులు కానీ అక్కడున్న సెక్యూరిటీ పోలీసెస్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే స్పందించి, అంటే సీఎం లోపల ఉన్నారు కాబట్టి అంత ఇదిగా స్పందించి జామర్ వాహనానికి కూడా చట్నీ టైర్ని వెంటనే అమర్చి అప్పుడు కూడా అంటే మిగతా టైర్లు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేయడం జరిగింది. అంటే ఒక సీఎం రేవంత్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక సీఎం స్థాయిలో ఉన్న ఆయన కార్ ఇట్లా పేలిపోవడం ఏంటి అన్నది కూడా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటివే జరిగినప్పటికీ కూడా ఆయన మరింత జాగ్రత్తగా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగలేదని కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.